కామారెడ్డిని కుంభవృష్టి అతలాకుతలం చేసింది. 2 రోజుల్లో కురిసిన వానలకు జిల్లాలో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135% అధికంగా కురిసిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో నమోదైంది. 2 రోజుల వ్యవధిలో రాజంపేట మండలంలో 63.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేటలో 50.5, బిక్కనూరులో 50.1, ఎల్లారెడ్డి 44.8, లింగంపేట్ 41.5, దోమకొండ, నిజాంసాగర్ 40 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో 3 మృతి చెందారు. దోమకొండ మండలం సంగమేశ్వర్లో బాలరాజ్ అనే వ్యక్తి గల్లంతైనట్లు తెలుస్తోంది. శంకర్పల్లి తండాలో వరదలకు 35 పశువులు కొట్టుకుపోయాయి. కుంభవృష్టి వానలు రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరి, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 38 చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు పంట పొలాలను ముంచెత్తడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకున్నాయి. కామారెడ్డి, రాజంపేట, బిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బిక్కనూరు, దోమకొండ, నిజాంసాగర్, తాడ్వై, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, గాంధారులో అధిక నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. వరద దాటికి బిక్కనూరులో రైల్వే ట్రాక్ తెగిపోయింది. జాతీయ రహదారిపై గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ.